డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు ఆఖరి భాగం. టాక్సీ డ్రైవరు సామాన్లు హాల్లో పెట్టాడు. చక్రవర్తి హాల్లోకి వెళ్ళగానే అక్కడ ఈజీ చైర్లో కూలబడ్డాడు. కళ్యాణికి ఏం చేయడానికి తోచక అటు ఇటు చూస్తోంది. అన్నట్టు ఇందిరని నీకు ఇంట్రడ్యూస్ చేయాలి కదూ, లోపలికి పారిపోయినట్టుంది, లాక్కొస్తానుండు అంటూ లోపలికి వెళ్ళాడు అతను. ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడడానికి భయపడని ఇందిర కళ్యాణిని ఎలా పలకరించాలి అనే జంకుతో లోపలికి పారిపోయింది. అతను ఇందిరని లాక్కొచ్చి డాక్టర్కి పరిచయం చేశాడు. నిల్చునే ఉండిపోయారే, కూర్చోండి కళ్యాణి గారు అన్నాడు ఆమె వంక తిరిగి. కళ్యాణి ఇందిర ఒకవైపు ఒకసారి పరిశీలనగా చూసుకున్నారు. చిరకాలానికి వేరొక అవస్థలో ఇప్పుడిద్దరూ తారసపడ్డారు. కళ్యాణి కళ్ళెత్తి ఇందిర వైపు చూసి పరిచితమైన నవ్వు నవ్వింది. క్షణకాలంలో ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆవరించింది. ఇలా కూర్చో కళ్యాణి అంది ఇందిర ఆఖరికి తను కూర్చున్న మంచం మీద చోటు చూపిస్తూ. ఆమె కూర్చుంది. ఏం మాట్లాడడానికి ఇద్దరికి తోచలేదు. ఇంతలో డాక్టర్ గారి భార్య వచ్చి చక్రవర్తిని పలకరించింది. కళ్యాణిని పరిచయం చేశాడు ఆమెకి డాక్టరు. గోపాలమేడి అన్నాడు. ఏదో అర్జెంటు కేసు ఉందని పొద్దున్నే వెళ్ళాడు, ఇంతవరకు రానేలేదు అంది ఆవిడ. అదిగో మాటల్లోనే వచ్చారు. అమ్మయ్య, ఇప్పటికి సగం సమస్యలు తీరినట్టే అన్నాడు కృష్ణమూర్తి. డాక్టర్ గోపాలరావు సీరియస్గా లోపలికి వచ్చి చక్రవర్తిని చూసి ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు. అతని పలకరింపులోనే చక్రవర్తికి ఏదో అర్థమైంది. అదంతా చెప్తాలే, నువ్వేం అలా ఉన్నావు అన్నాడు. గోపాలరావు మౌనంగా నవ్వి, ఏం లేదు, పొద్దుటి నుంచి ఒక టెటనస్ కేసు అటెండ్ అయ్యాను, ఫెయిల్ అయింది, నాకు చాలా స్నేహితులే వాళ్ళు అనేసి స్నానం చేసి వస్తానని వెళ్ళాడు. డాక్టర్ చెప్పిన చావు కబురుతో కళ్యాణి మొహం మరింత వెలవలిపోయింది. ఇది నా జీవితంలో అదృష్టపు రోజు అనుకున్నాను, అన్నీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఉదయమా ఆ ప్రమాదం ఎందుకు జరగాలి, ఇప్పుడు ఈ చావు కబురేంటి? ఏదో పిరికితనం, ఏదో నిర్వీర్యత ఆమెను ఆవహించాయి. ప్రతి విషయానికి బెదిరిపోతోంది. కృష్ణమూర్తి అతన్ని అడిగాడు, ఏం జరిగింది, కారు ఏమైంది అని. అతను నెమ్మదిగా ఉదయం నుంచి జరిగిన కథంతా చెప్పాడు. కారును అక్కడే వదిలేశారట, అక్కడికి సమయానికి ఏదో లారీ వచ్చిందిట, వాళ్ళు ఈ యాక్సిడెంట్ సంగతి విని వాళ్ళిద్దరిని అందులో ఎక్కించుకొని కారు దగ్గర వాళ్ళ తాలూకు మనిషిని కాపలా పెట్టి వీళ్ళిద్దరిని ఊళ్ళోకి తీసుకొచ్చి స్టేషన్ దగ్గర విడిచిపెట్టారట. అక్కడి నుంచి ట్యాక్సీలో వచ్చారట. ప్రమాదం జరిగిన పద్ధతి, వాళ్ళు పడ్డ అవస్థలు అన్నీ విన్నాక ఇందిర కూడా చలించిపోయింది. దెబ్బలు ఏమైనా తగిలాయా కళ్యాణి అని ఆప్యాయంగా పలకరించింది. నాకేమంత పెద్ద దెబ్బ తగలలేదు ఇందిర, డాక్టర్ గారికి నుదుటి మీద గాయం తగిలి బాగా రక్తం కారింది. అయితే నేను ఒరిగిపోయిన ఆ కారులో అంత మాత్రం గాయాలతో తప్పించుకురావడం మేలే కదూ అన్నది కళ్యాణి. కారు ఇక్కడికి ఎంత దూరంలో ఉండిపోయింది? ఇందిర డాక్టర్ని ఉద్దేశించి అడిగింది. సుమారు 6 మైళ్ళు ఉంటుంది అంతే అన్నాడు. గోపాలరావు స్నానం చేసి వచ్చాడు. కాఫీ టిఫిన్ వగైరాలు కానిస్తూ మళ్ళీ జరిగిన విషయం అంతా అందరూ కలిసి చర్వణం చేశారు. డాక్టర్లిద్దరూ కారు గురించి ఏం చేయాలి అని చర్చించుకున్నారు. ఇక్కడి నుంచి ఎవరినో పంపించి దానిని ఎలాగైనా ఊళ్ళోకి తెచ్చే ఏర్పాటు చేయిస్తాననుకో, కానీ ఇదంతా జరిగేసరికి కొంత టైం పడుతుంది. అంతవరకు అక్కడ మనిషి ఉంటాడంటావా? ఉంటాడనే చెప్పారు ఆ లారీ వాళ్ళు. అతనికి 5ో 10ో ఇస్తానని కూడా చెప్పాను. ఏదో ఏర్పాటు చేసి, ఏం జరిగితే అది జరుగుతుంది. సగం చితికిపోయిన కారు ఏమవుతుందని నేను అంతగా బెంగపడలేదు. ఇంతకీ ఇక్కడి నుంచి మనం బయలుదేరడం ఎలా, అక్కడికి చేరుకోవడం ఎలా అన్నాడు చక్రవర్తి బాధగా దిగులుగా. మీరిద్దరూ కాసేపు పడుకోండి, రాత్రంతా కారు ప్రయాణం, తెల్లారాక ఈ గడబిడ, కొంచెంసేపు అయినా విశ్రాంతి తీసుకోండి. నేను కృష్ణమూర్తి గారు ఆ ఏర్పాట్లన్నీ చూస్తాం. నువ్వు ఊరికే బెంగపడుకు చక్రవర్తి, నేను ఎలాగో ఏర్పాటు చేస్తానుగా అన్నాడు. చక్రవర్తి అలాగే కుర్చీలో పడుకొని మగతగా కన్ను మూసింది. కళ్యాణి పరుపు చుట్టకు చేరబడి దిగులుగా కూర్చుంది. ఎందుకో ఇందిర మనసులో తెరలన్నీ తొలగిపోయాయి. ఒకనాడు హాస్టల్ నుంచి తన ఇంటికి వచ్చిన కళ్యాణి ఎంత స్వచ్ఛంగా, ఎంత ఆప్యాయంగా చెరదీసిందో. ఆనాటి ఆప్యాయత మళ్ళీ వెల్లివిరిసింది. మధ్యలో జరిగిందంతా మర్చిపోగలిగింది. కళ్యాణికి
ఇందిర గురించి పెద్ద ద్వేషం ఎప్పుడూ లేదు. కొందరు అంతే అని ఊరుకుంది. ఇందిరే తన జీవితాన్ని నాశనం చేసిందని అభిప్రాయం కళ్యాణికి లేనే లేదు. ప్రకాశంలో అలాంటి బలహీనత ఉండబట్టి, ఆమెకి తనలాగే కొన్ని కోరికలు ఉండబట్టి ఆమె అలా ప్రవర్తించింది అని అర్థం చేసుకోగలిగింది. తనని ఎంత సమాధాన పెట్టుకున్నా తను క్షమించలేకపోయింది ఒక్క ప్రకాశాన్నే. ఇప్పటికీ కళ్యాణి దృష్టిలో ప్రకాశం క్షమార్హుడు కాడు. చాలా చికాగ్గా కనిపిస్తున్నావు, స్నానం చేసి డ్రెస్ మార్చుకో కళ్యాణి, కొంచెం హాయిగా ఉంటుంది అంది ఇందిర. ఎలాగోలాగో ప్రయాణం పూర్తవడం జరిగితే అప్పుడు అవన్నీ చూసుకోవచ్చు ఇందిర, అంతవరకు ఏం చేయలేను అంది కళ్యాణి. కృష్ణమూర్తి డాక్టర్ కలిసి ఊళ్ళోకి వెళ్ళారట. వాళ్ళు ఏదో సాధించుకునే వస్తారు. నువ్వు లేచి స్నానం చెయ్యి, నా మాట విను, అలా ఉండకు అని లేపింది ఇందిర కళ్యాణిని. ఆ ఇందిరేనా ఈ ఇందిర అని ఆశ్చర్యపడక తప్పకలేదు కళ్యాణికి. చక్రవర్తి కుర్చీలో చాలాసేపు నిద్రపోయాడు. కళ్యాణి స్నానం చేసి డ్రెస్ మార్చుకుంది. ఆమెకు ఏదీ ఆలోచించడానికి తీరిక చిక్కకుండా ఇందిర ఏవో కబుర్లు చెప్పింది. నాన్న జైలుకి వెళ్ళడం గురించి చెప్పింది. కృష్ణమూర్తి తను కలిసి రైలు ప్రయాణం, ముందు రాత్రంతా వీళ్ళింట్లో మకం, దోమలు, పిల్లల ఏడుపులు అన్నీ సహజమైన ధోరణిలో చెప్పింది. ఆ సమయంలో ఆమెకి ఇందిర మాటలు కొంత హాయినిచ్చాయి. 10 గంటలకి కృష్ణమూర్తి, గోపాలరావు తిరిగి వచ్చారు. చక్రవర్తిని లేపి కారుని ఊళ్ళోకి తీసుకొచ్చే ఏర్పాటంతా చేసేసామని చెప్పారు. మరి మన ప్రయాణం సంగతి అన్నాడు చక్రవర్తి. ఊరంతా తిరిగి వెతికాం, ఎక్కడా టాక్సీ దొరకలేదు. అంటే 1-2 ఉన్నాయి, కానీ వాళ్ళు మరీ ఆశకు అంతు లేకుండా అడుగుతున్నారు. చివరకు డాక్టర్ గారు ఒక ఉపాయం చెప్పారు. తనకు తెలిసిన సబ్ ఇన్స్పెక్టర్ని ఒకరిని పట్టుకొని ఒక బస్సు ఏర్పాటు చేశారు. మామూలుగా 1 గంట దాకా బస్సు లేదుట, మన కోసం ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు అన్నమాట అన్నాడు కృష్ణమూర్తి. ఒక అరగంటలో వచ్చేస్తుంది. మనం సిద్ధంగా ఉంటే కనీసం 4ంటికి దిగువ తిరుపతి చేరుకోవచ్చు అన్నాడు గోపాలరావు. మాదే ఉంది, మేమంతా సిద్ధమే, మీ ఆవిడని త్వరగా సిద్ధపడమను అన్నాడు చక్రవర్తి. అలా స్పెషల్గా ఏర్పాటు చేసిన బస్సు స్పెషల్గా అరగంట ఆలస్యం చేసి కానీ రాలేదు. డాక్టర్ గారి భార్య తమలడానికి మరో అరగంట పట్టింది. అంతా సర్దుకొని ఎక్కి కూర్చున్నాక బస్సు బయలుదేరి నెల్లూరు పొలిమేర దాటేసరికి చక్రవర్తి రిస్ట్ వాచీలో 11:30 అయింది. శీతాకాలపు మధ్యాహ్నం, చురుక్కుమనిపించే ఎండ, 2 రోజులు కారు ప్రయాణంలో ముడుచుకొని కూర్చోవడంతో పొద్దుటి ప్రమాదం అదుటితో కళ్యాణి శరీరంలోని ప్రతి అణువు మూలిగింది. దానికి తోడు ఆ గతుకుల రోడ్డు మీద 40 మైళ్ళ వేగంతో పోతూ అందరినీ ఎత్తి కుదేస్తున్న బస్సు. 4 గంటలకైనా కింద తిరుపతి చేరుకోగలవంటావా అని డాక్టరు గోపాలరావు అప్పుడప్పుడు డ్రైవర్ని పరామర్శిస్తుంటే, రోడ్డు చూస్తున్నారుగా, ఉత్తి ముదనష్టం రోడ్డు, ఇంజన్ వేడెక్కిపోయింది, ఇంతకన్నా స్పీడ్ ఎక్కువ చేస్తేమా తిరుపతి కర్మైన నేరుగా స్వర్గానికే పోతాం. అయినా ప్రయత్నిద్దామా సార్? ఏమిటి ప్రయత్నిద్దాం, స్వర్గం చేరుకుందుకా అన్నాడు కృష్ణమూర్తి. డ్రైవర్ అపర పార్థసారథిలాగా స్టీరింగ్ చక్రం తిప్పుకుంటూ, మీ దయ సార్, పోదామంటే అక్కడికే డ్రైవ్ చేస్తాను, తప్పుతుందా మరి అన్నాడు అంతకంటే నిబ్బరంగా. ఏమిందిరా, స్వర్గానికిట పోదాం, వస్తావా అన్నాడు కృష్ణమూర్తి ఆమెను క్రీగంట చూస్తూ. నేను రాను బాబు, నాకు ఇక్కడే బాగుంది, అంత సరదాగా ఉంటే నువ్వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు. అదంతా ఆశ్చర్యంగా వింటున్న డాక్టర్ భార్య, శుభమాని వెళుతుంటే అవేం మాటలండి అంది కొంచెం మందలింపుగా. ఇందిర ఆవిడ మాటలతో మాట కలిపి, మరే అలా కొంచెం బుద్ధి చెప్పండి అక్కయ్య గారు, పెళ్ళయ్యాక కావాలంటే నరకం రుచి చూపిస్తాను, స్వర్గానికి తీసుకెళ్ళమంటే మటుకు నా తరం కాదంది. కళ్యాణి అంతా వింటున్నది, కానీ ఆమె మనసు ఎక్కడో ఉంది. కొయ్యబారిపోయినట్టు కూర్చుంది. చక్రవర్తి ముఖంలో ఎటువంటి కవళికలు లేవు. స్థితప్రజ్ఞుడిలాగా మొహం పెట్టి అటూ ఇటూ దృశ్యాలను చూస్తూ కూర్చున్నాడు. కృష్ణమూర్తి మనసులో పెద్ద ఉద్వేగాలంటూ ఎప్పుడూ లేవు. గుంపులోని వెచ్చదనం, గుంపులోని సంతృప్తి అనుభవిస్తూ కూర్చున్నాడు. ఉన్నట్టుండి అతనికి వసుంధర స్ఫురణకొచ్చింది. దానితో అతని అస్థిపంజరం భయంతో వణికిపోయింది. అతని అంచనాలో తన తాహతుకు మించిన ఆణిముత్యం వసుంధర. తనను గురించి వసుంధర ఏమీ భ్రాంతులు పెట్టుకోకూడదు. తన వలన ఆమెకు మాయని గాయాలేవీ ఉండకూడదు. దానికి ఒకటే మార్గం,
తనలో ఉన్న అసలు విలువలేమిటో ఆమెకు విపులంగా తెలిస్తే ఆమె తనను మర్చిపోయి జరిగిన దానికి ఆమె బాధపడదు అని సంతోషించుకుంటూ బస్సు 4 గంటలకు ఒగురుస్తూ పొగలు చిమ్ముతూ ఎలాగైతే దిగువ తిరుపతి చేరుకుంది. కొండపైకి బయలుదేరే బస్సు మరో 10 నిమిషాల్లో దొరికింది. అందరూ సంతృప్తిగా నిట్టూర్చారు. కళ్యాణి చైతన్యరహితంగా రెండో బస్సులోకి శరీరాన్ని ఎలాగో చేరేసింది. కళ్యాణి ఎలా ఉందే అనే స్పృహ చక్రవర్తికి అప్పుడే కలిగింది. ఆమె తన పక్కనే కూర్చుంది. కళ్ళు విప్పి చూస్తూనే ఉంది. కానీ ఆ చూపులో కాంతి లేదు. ఏదో విభ్రాంతి. యోజనాల వెనకాలకి మారిపోయిన చూపు. ఇంకా అలాగే ఉండగా కళ్యాణి, అన్నీ దాటిపోయాం. మన చుట్టూ ఎంతెంత అగాధాలో చూడు. వాటన్నింటినీ దాటి ఎక్కడికో పైకి వెళుతున్నాం. సంతోషంగా లేదు అన్నాడు ఆమె మొహంలోకి చూస్తూ. ఆమె మాట్లాడలేదు. కిటికీలోంచి తొంగి చూసింది. అవును, చుట్టూ అగాధాలు, కళ్ళు తిరిగిపోయే కొండలోయలు. వాటన్నింటినీ దాటి ఎక్కడికో పైకి వెళుతున్నారు. అక్కడేముంది? అది ఎలా ఉంటుంది? ఎందుకు వెళ్ళాలి అక్కడికి? అమ్మయ్య, వచ్చేసాం బాబు, దిగండి దిగండి అని ఇందిర వేసిన కేకకి కళ్యాణి తుళ్ళిపడింది. అప్పటికప్పుడే కొండ మీద చీకట్లు ముసురుకుంటున్నాయి. తూలుతూ బస్సు దిగింది కళ్యాణి. ఇందిర సామాను దింపిస్తోంది. చక్రవర్తికి ఎదురుగా కాంపౌండరు వసుంధర ప్రత్యక్షమయ్యారు. అద్భుతం కళ్యాణి, వసుంధర గారు వచ్చారు. ఏం వసుంధర గారు, చాలా సంతోషం, మంచి పని చేశారు అని చక్రవర్తి హంగామా చేశాడు పట్టరాని ఆనందంతో. వసుంధర ఆ మాటలు వినిపించుకోకుండా, ఇంత ఆలస్యమైందేం కళ్యాణి అని ఆమె చెయ్యి పట్టుకుంది. కృష్ణమూర్తికి క్షణం మాత్రం మూర్ఛ వచ్చినంత పనైంది. మళ్ళీ క్షణంలో తేరుకొని, హలో వసుంధర గారు, చాలా థ్యాంక్స్ అన్నాడు. వసుంధర కొంచెం బాధగా, నిజంగానేనా అనాలి కాబట్టి అంటున్నారా? కృష్ణమూర్తికి ఆమె వైపు దీనంగా చూడడమే తప్ప ఏం చెప్పాలో తెలియలేదు. భయపడకండి కృష్ణమూర్తి గారు అంది. అందరూ బస చేరుకున్నారు. అందులో ఏర్పాట్లన్నీ చూశాక ఇందిర కాంపౌండర్ వైపు తిరిగి, కాంపౌండర్ గారు కంగ్రాచులేషన్స్ అంది. కాంపౌండర్ ఆశ్చర్యపోయి, మధ్య నాకా తల్లి, దేనికి అన్నాడు. ఇందిర కళ్ళు రెండు పెద్దవి చేసి, దేనికని నెమ్మదిగా అంటారేమిటండి? ఇంత తక్కువ టైంలో ఇంత చక్కని ఏర్పాట్లు చేశారంటే గాంధీ గారు చెప్పినట్టు నిర్మాణ కార్యక్రమంలో మీరు గొప్ప వాళ్ళన్నమాట. చచ్చి ఏ స్వర్గాన ఉన్నాడో కానీ గాంధీ గారే ఇప్పుడు బతికుండి ఇదంతా చూస్తుండేనా? అమాంతం మీకు పద్మ విభూషణ్ పహిలేవర్ ఇమ్మని నెహ్రూ గారిని నిలేసి ఉండేవాడు. లేకపోతే అభోజనంగా పడుకుంటారని గొడవ చేసేవాడు. కాంపౌండరు, అంతా ఏడు కండలవాడి దయమ్మ అనేసాడు. రాత్రి 10 గంటలు దాటింది. బంగ్లా ఆవరణలో పచార్లు చేసి చెట్టు మొదట రాయి మీద చతికిలబడ్డారు కృష్ణమూర్తి. సిగరెట్ కాల్చేస్తున్నాడు. నెమ్మదిగా చక్రవర్తి అక్కడికి చేరి, ఇక్కడ కూర్చున్నావేం కృష్ణమూర్తి అన్నాడు. అడ్వెంచర్ అయిపోయిందిగా, తర్వాత కార్యక్రమం ఏమిటా అని. అంటే ఏమిటి డాక్టరు? ప్రవాహంలో పడి అందరం ఇక్కడి దాకా ఏదో ఆవేశంతో కొట్టుకొచ్చాం. దీని తర్వాత ఏంటి? అసలు సమస్యలన్నీ ఇక్కడి నుంచే కదా మొదలు. దేనికోసం ఇదంతా జరిగింది? దీనివలన మేమిద్దరం సుఖపడతామా అంటే నాకెందుకో అనుమానంగానే ఉంది. ఇంతటితో ఇంటికి నాకు సరికదా. కొన్నాళ్ళకంతా సర్దుకుంటుందనుకో, అది వేరే విషయం. అవన్నీ ఆలోచించే రంగంలోకి దిగావు కదా. మళ్ళీ మొదటికి వచ్చామేటోయ్. మొదటికి రాలేదు డాక్టరు, ఆలోచిస్తున్నానంతే. కావలసిన కార్యం గంధర్వులు తీర్చేశారు కదా అని. అంటే ఏముంది, అనుకున్నది జరిగిపోయింది. జీవితానికి ఇదొక్కటే ముఖ్యమా? ఏమో, నాకు తెలియడం లేదు. ఒక ఆనందాన్ని అందుకోవడం కంటే ఒక బాధను తప్పించుకునేందుకే నీ పనిచేశాను. మారుమూల కుగ్రామంలో పుట్టాను నేను. ఇంట్లో కాస్త ఉంది కనుక చదువుకు పంపించారు నన్ను. అందులో నాకేమీ ప్రతిభ లేదని తేలిపోయింది. పోనీలే, దాని గురించి నాకేం బెంగలేదు. మా వాళ్ళు కొంచెం పాతకాలం వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ నిర్దయులు కారు, నన్ను కష్టపడనివ్వరు. ఇందిరను మాత్రం వాళ్ళలో ఎప్పటికీ చేర్చుకోలేరు. అది శత్రుత్వం కాదు, చేతకానితనం అంతే. ఇందిరకు వాళ్ళ ప్రమేయమో అక్కర్లేదు. దేనికి నా మీద కూడా ఆధారపడనని ఖచ్చితంగా చెప్పేసింది. ఇంతలో ఇందిర అక్కడికి వచ్చి, ఏంటి నా చిత్తు తండ్రి, ఏంటో బాతాకాని వేశావు అంది. కళ్యాణి వసుంధర ఏం చేస్తున్నారు అన్నాడు చక్రవర్తి. మీ కళ్యాణి ఏమీ అయిపోలేదులేండి,
వరండాలో కూర్చొని ఏదో ఆలోచిస్తోంది. నువ్వెందుకు ఇలా వచ్చేసావు వాళ్ళని వదిలేసి అన్నాడు కృష్ణమూర్తి. ఇది మరీ బాగుంది. ఆ చంటి పిల్లలకిద్దరికీ నేనే ఆయాననుకున్నావా అంది ఇందిర కొంచెం చిరాగ్గా. ఇంత జరిగాక కూడా ఇంకా చిలిపితనం పోలేదా ఇందిర? ఏడ్చినట్టుంది. ఇలా విని కృష్ణమూర్తి, ఏదో జరిగిందని నన్ను మాటి మాటికి భయపెట్టకు. జరిగిన దానికి నువ్విచ్చినంత గంభీరమైన అర్థం నేను ఇవ్వడం లేదు. అలాగని దాన్నంత చులకనగాను చూడడం లేదు. దేని విలువ దానికి ఇవ్వాలి, అంతే. ఇది జీవితంలో నాకు ఒక భాగం మాత్రమే. నీతో ఎంత దూరం రమ్మన్నా వస్తాను, కానీ ఏ ఘట్టంలోనూ నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను. ఆ మాత్రం అర్థం చేసుకొని నా అవసరాలని గౌరవించడం నేర్చుకొని నన్ను నా ఇష్టం వచ్చినట్టు ఊపిరి పీల్చుకొని ఇస్తావా? నువ్వు సుఖపడగలవు, నన్ను సుఖపెట్టగలవు. లేదా ఇద్దరికీ నరకం తప్పదు. ఇద్దరం కలిసి ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళని చూస్తూ కూర్చుందుకు కాదు ఇలా దగ్గరికి వచ్చింది. ఇద్దరం కలిసి ఒకే లక్ష్యం వైపు చూడగలిగితేనే సార్థకం. అంతేకాని నాన్న ఒక రకం జైల్లోకి వెళితే నేను ఇంకో రకం జైల్లోకి వచ్చానని అనుకోకు అంది ఇందిర. ఇంతలో కళ్యాణి, వసుంధర అక్కడికి వచ్చారు. అందరూ ఆ చెట్టు కింద చేరారేంటి అంది వసుంధర. రేపటి సంగతి ఆలోచిస్తున్నాం, మీ ప్రోగ్రాం ఏంటి అన్నాడు చక్రవర్తి. వసుంధర, ఏముంది, మొదటి బస్సుకు బయలుదేరి వెళ్ళిపోవడం. వచ్చిన పని అయిపోయింది కదా. ఆ తర్వాత ఏముంది, దీక్షగా కూర్చొని పరీక్షకు చదవడం, డిగ్రీ తీసుకునేంతవరకు. ఇంకా ఏం చేయాలనే ప్రసక్తే లేదు నాకు. మీ సంగతి అంది. చక్రవర్తి, ఏముంది, అందరం కలిసే పోదాం. నెల్లూరులో కారు గతి చూసుకొని ఆ తర్వాత రైలెక్కి వైజాగ్ ఉడాయించడం, సీరియస్గా కళ్యాణి ఉద్యోగం కోసం ప్రయత్నించడం అని. ఏం కళ్యాణి, అంతేనా అన్నాడు. అంతే అంది కళ్యాణి. అంటే తెల్లారేక మన సమస్యలు ప్రారంభం అవుతాయన్నమాట అన్నాడు కృష్ణమూర్తి. దానికి జవాబుగా ఇందిర, ఏం భయం లేదు, బతికున్న ప్రతి మనిషికి సమస్యలుంటాయి. సమస్యలు లేనిది చచ్చిపోయిన వాళ్ళకి మాత్రమే. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే బుర్ర వేడెక్కిపోవడం తప్ప ఇంకా ప్రయోజనం ఉండదు. ఇలా విను మై డియర్ కృష్ణమూర్తి, ఈ విషయంలో నీ తత్వము నా తత్వము ఒకటే, కానీ అయినా ఇది నువ్వు నా మెడలో తాడుగట్టిన రాత్రి గనక ఇంకొకసారి చెప్తున్నా విను. నీకు ఆయుర్దాయం ఎన్నాళ్ళు అంటే నీ జీవితకాలంలో నిండుగా బతుకు, నిర్భయంగా బతుకు. రోజుకు 10 సార్లు చావకు, ఇంకొకళ్ళని చంపకు. నీకు తారసిల్లిన మనుషుల్లో అణిగిమణిగి ఎక్కడైనా లోపల కొంచెం మానవత్వం ఉంటే దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నించు. దాన్ని బయటికి రాని. మానవత్వం ఉండడం సిగ్గుపడాల్సిన నేరం ఏమీ కాదు. నువ్వు నమ్మవేమో కానీ ఈ శరీరాన్ని ఎన్నడూ నేను అతిగా ప్రేమించలేదు, అలాగని ద్వేషించను లేదు, దాని అవసరాలను అసహించుకోను లేను. అది తప్ప ఇంకో పరమార్థం లేదని అనుకోను లేను. మన చుట్టూరా ఉన్న స్వార్థం, రోషం, క్రౌర్యం, భయం ఇవి మనలోనూ ఉన్నాయి. కాబట్టి వీటికి భయపడకు. సర్వత్రా వ్యాపించి ఉన్నదాన్ని చూసి భయపడ్డం దేనికి? ఈ ప్రపంచంలోని వికృతాన్ని, వికారాన్ని అసహించుకో, పర్వాలేదు, అసహించుకోవాలి కూడా. ఆశలు, స్వప్నాలు, అనురాగాలు, అభిమానాలు అన్నీ పెంచుకో, కానీ వాటికి శస్త్రచికిత్స అవసరం అయినప్పుడు సంకోచం లేకుండా కోసి అవతల బారే. ఏనాడో పగిలిపోయిన కలలు, విరిగిపోయిన అనురాగాలు అటకలోంచి తీసి అవతల పారే. మనస్సు తేలిగ్గా ఉంటుంది. ఆయుర్దాయం ఉన్న నాళ్ళు బతుకుదాం కృష్ణమూర్తి. కాబట్టి రేపటి సమస్యలను తలుచుకొని బరువెక్కిపోకు. తెల్లవారితే ఇంకొక రోజు అని కొంచెం ఉద్వేగంగా, ఉద్రేకంతో అంది. అందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ ప్రవాహంలోంచి మొదట కృష్ణమూర్తి గుక్క తిప్పుకొని, ఇందిరా, నిన్ను అన్నింటికీ క్షమించేశాను పో అన్నాడు. థ్యాంక్స్ అంది ఇందిర. ఇంక పోదాం పదండి, కొంచెంసేపు కునుకు తీద్దాం, తెల్లవారితే బోలెడన్ని సమస్యలు అన్నాడు చక్రవర్తి. మళ్ళీ సమస్యలు అంటారు అంది ఇందిర కొంచెం గద్దిస్తున్నట్టు. లేదు లేదు, పొరపాటు అన్నాడు డాక్టర్. ఇందిర, మా డాక్టర్ని ఏమైనా అంటే ఏం చేస్తానో తెలుసా అన్నాడు కృష్ణమూర్తి. ఏం చేస్తావేం? ఏం చేస్తానా, అమాంతం ముద్దు పెట్టేసుకుంటాను. అలా చేస్తే నిన్ను ఏడుకొండల వాడు ఠామ్మని శపించేస్తాడు, కొండ అపవిత్రం అయిపోయిందని అంది ఇందిర. మరేం భయం లేదు, నువ్వు నా పక్కనుండగా 70 కొండల వాడు శపించినా నాకేం భయం లేదన్నాడు కృష్ణమూర్తి. కళ్యాణి మాట అందుకొని, కోట్లకు విలువైన మాట అన్నారు కృష్ణమూర్తి గారు.
ఇంకా పదండి లోపలికి అని చక్రవర్తి వైపు తిరిగి పోదాం పదండి అంది. కళ్యాణి చేయి గట్టిగా పట్టుకున్నాడు చక్రవర్తి. అందరూ బంగళాలోకి దారి తీశారు. సమాప్తం.